మన ఇవాళ శ్రీదేవి డ్రామా కంపెనీ సంక్రాంతి స్పెషల్ సెలబ్రేషన్స్ లో ఇప్పుడు ఒక గేమ్ జరగబోతుంది. ఆ గేమ్ వచ్చి మేడ్ ఫర్ ఈచ్ అదర్. బోత్ సైడ్స్ మీరు 2 వీల్స్ చూస్తున్నారు. ఆ వీల్స్ మీద కొన్ని పేర్లు రాసున్నాయి. ఇటువైపు ఉన్న వీల్ టర్న్ చేస్తాము, ఇటువైపు ఉన్న వీల్ టర్న్ చేస్తాము. ఏ 2 నేమ్స్ వస్తాయో వాళ్ళు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నమాట. మరి వాళ్ళు ఇక్కడ వచ్చిన తర్వాత ఈ బోల్ లోపల ఉన్న పేపర్స్ లో కొన్ని టాస్క్, కొన్ని గేమ్స్ రాసున్నాయి. అది నేను తీసి చదువుతా. ఎవరికి ఏది వస్తుందో వాళ్ళు ఆ టాస్క్ గాని ఆ గేమ్ ని కానీ ఆడాలి. కానీ ఈ గేమ్ స్టార్ట్ చేసే ముందు మన ప్రెసిడెంట్ గారు ఇక్కడ రావాలి కదా. ఈ ఊరు గురించి, ఈ ఊరు వాళ్ళ గురించి మీకు కదా ఎక్కువ తెలుసు కాబట్టి మీరు నా పక్కనే ఉండాలి. ప్రెసిడెంట్ గారు మరి తిప్పుదామా? చెప్పండి. రెడీ. ఇదే తగ్గించుకుంటే సర్లే, నాకు మీరు కూడా అవసరం. నేను తిప్పుతా, నేను 2 తిప్పుతా. ఏటా నవీనా గారు, తాగుబోతు రమేష్, తాగుబోతు రమేష్. తాగుబోతు రమేష్ గారు అండ్ నవీనా గారు రండి. ఈ ఇండస్ట్రీలో వీళ్ళిద్దరి కంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరో లేరు. ఓకే, సో ఇప్పుడు ఇందులో నుంచి ఒక టీస్ చదువుతాను. దాంట్లో ఉన్న టాస్క్ గానీ గేమ్ గానీ మీరు చేయాలి. ఓహో, ఇక్కడ రాసింది కూడా వాడే చెప్పాలా? వెరైటీ లవ్ ప్రపోజల్. సో వెరైటీగా హైలీ టాలెంటెడ్ తాగుబోతు రమేష్ గారు నవీనా గారికి కానీ, నవీనా గారు తాగుబోతు రమేష్ గారి కానీ ఒక వెరైటీగా ప్రపోజ్ చేయబోతున్నారు. వాళ్ళిద్దరు ప్రపోజ్ చేసుకుంటేనే వెరైటీ, మళ్ళీ అందులో వెరైటీ లవ్ ప్రపోజల్. సో ఆ వెరైటీ ఎలా చేస్తారని మీరు డిసైడ్ చేసుకోండి. మాకు మాత్రం కావాల్సింది ప్రపోజల్. అన్నా, నార్మల్ గా ఎవరైనా ప్రపోజ్ చేస్తారు. మీరు డ్రింకింగ్ లో ఉంటే వచ్చే ప్రపోజల్ నెక్స్ట్ లెవెల్ ఉంటది. మాకు అది కావాలి. హాయ్ అండి. హలో, నా పేరు నవీనా. అందరికి తెలుసు ఇక్కడ. నేను క్వార్టర్ వేస్తా. నేను హాఫ్ వేస్తా. నేను హాఫ్ వేస్తా. నేను ఫుల్. మరి నేను ఫుల్ వేస్తే డబుల్ ఫుల్. ఐ లవ్ యూ. నేను మా ఆయన అడిగి చెప్తా. తాగింది దిగిపోయింది. మాకు దిగిపోయింది. సూపర్. రెడీ. ప్రసన్న, హరిత. రీతు. ప్రసన్న, రీతు రండి. మీ ఇద్దరికి వచ్చిన టాస్క్ ఏంటంటే, మీరిద్దరు ఒక అబ్బాయిని నేను ఎక్కువ ప్రేమిస్తున్నానని మీ ఇద్దరు కొట్టుకోవాలి. అబ్బాయి జిత్తు జిత్తు, చూసావా నేను ఎంత అందంగా ఉన్నాను? వాళ్ళిద్దరు చూడు ఎలా ఉన్నారు. అస్సలు బాలేదు. నీ పక్కన అస్సలు సెట్ కారు. నేనే బాగుంటాను. అసలు అమ్మాయి ఏమన్నా బాగుందా? నేను చూడు ఎంత బాగున్నాను. వాళ్ళిద్దరు ఏమన్నా బాగున్నారా? చెప్పు జిత్తు, ఏదో ఒకటి చెప్పు. జిత్తు, కమ్ హియర్. జిత్తు రా. ఓకే, మీరిద్దరే తీసుకోండి ప్లీజ్. నాకు కూడా వద్దబ్బా, నువ్వే తీసుకో. నాకు కూడా వద్దు, పర్లేదు తీసుకో. మాకు కూడా వద్దబ్బా, మీరు వెళ్ళిపోండి ఎపిసోడ్ నుంచి. అన్నా, ముగ్గురు వెళ్ళిపోయారు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటన్నా? సెగ్మెంట్ పెట్టవా అన్న? ఏం చేసేవారు నువ్వు? వాళ్ళే నాకు. రెడీ. పంచప్రసాద్. సీరియల్ భవానీ గారు అండ్ హైపర్ ఆది ఏంటి కోఆర్డినేషన్ ఏంటి అర్థం కాలేదు. రండి. కావ్య, టెన్షన్ పడకు, ఇది టాస్క్ వరకు మాత్రమే. కానీ ఏ టాస్క్ వస్తుందో భయం వేస్తుంది నాకు. అసలు నువ్వు మధ్యలో ఎందుకు వస్తావని భయం వేస్తుంది నాకు. ఆది గారు వెయిట్ చేయండి, టాస్క్ ఇస్తా.
సో హైపరాది గారు మీరు భవానీ గారిని ఎత్తుకొని ఒక్క నిమిషం ఒక కాలు మీద ఎత్తుకొని నుంచోవాలి. ఒకవేళ ఓడిపోతే మీరు గంట కావ్యని ఎత్తుకోవాలి. సరే, ఒక గంట. ఓకే. భవానీ? అయిపోయి హైదరాబాద్ బిర్యానీ, హైదరాబాద్ బిర్యానీ. రష్మి ఇప్పుడు ఇది కాదు అసలు కామెడీ ఏంటో తెలుసా? ఇందులో ఫెయిల్ అయితే కావ్య తినెత్తుకోలేకపోయావా? భవానీ కాదురా, బిర్యానీ ఇది. బిర్యానీ అయినా పర్లేదు, ఎత్తుకోలేకపోయావా? సిగ్గు ఉండాలి. నువ్వేదో మగాడి వరకున్నాను. సర్లే, వన్ లాస్ట్ టైం ట్రై, లేకపోతే నెక్స్ట్ కావ్య వస్తుంది. ఇలా తిరుగుమా, ఇటు తిరుగు. ఇలానే ఎత్తుకుంటే బెస్ట్. అలా కష్టమా? అన్ని జారిపోతున్నాయి. అది పవర్ ఏది? చెప్పు. ఏరా? సమాజానికి గర్వంగా చెప్పుకుందాం. కరెక్ట్ లేని వాళ్ళు ఒక్కరు కాదు ఇతరులని. నీ వల్ల కాకపోతే చెప్పు, నేను ఎత్తుతా. నా వల్ల కాకపోతే వచ్చి నీ వల్ల కూడా కాదని చెప్తావా? ఒక్క నిమిషం ఆగరా రే, ఇప్పుడు నీకు ఇస్తా చూడరా. ఒకే ఒక లోకం నువ్వే, లోకంలోన అందం నువ్వే, అందానికే హృదయం నువ్వే, నాకే అందావే. అయ్యో! కావ్య ప్రేమలో ఎంత నిజాయితీ ఉందో చూసారా? కావ్య ప్రేమలో డెప్త్ ఉంది, నిజాయితీ ఉంది. ఇది నిజమైన స్వచ్ఛమైన ప్రేమ. టాస్క్ లో చిన్న చేంజ్ ఓవర్. మీరు లేపలేకపోతున్నారు కాబట్టి మీరు అమ్మాయి బరువు లేపలేకపోతున్నారు కాబట్టి ఇప్పుడు కావ్య మీ బరువుని లేపుతుంది. తన ప్రేమ ఎంత కరెక్టో, ఎంత నిజాయితీ, ఎంత స్వచ్ఛమైన ప్రేమ అనేది ఇప్పుడు నిరూపించుకుంటుంది. కాజు కూడా పగిలిందంటే ఎంత గట్టి ప్రేమ మీది. రియలీ గుడ్ కపుల్ యార్. యా, వెరీ మేడ్ ఇన్ హెవెన్. గాడ్ బ్లెస్ యూ పీపుల్. అంతే. ప్రెసిడెంట్ గారు ఇంకా ఆడతారా? ఏంటి ఆడేది? వే. ఓకే, ఇక్కడ భాస్కర్. ఒక్క నిమిషం, అదిగో నేనే తిప్పుతా. శైలజ. మరి టాస్క్ ఏంటో చూద్దాం. భాస్కర్ శైలజ గారిని ఎత్తుకొని 2 కాళ్ళ మీద నిలబడకూడదు. భాస్కర్, నీ ఫ్యాంటసీ ఏంటో చెప్పులే, నేను ఎందుకు లేక ఇవన్నీ. ఒక స్కిట్ చేద్దాం, చిన్న స్కిట్. సరే అమ్మా, మీరు అత్తగారు, ఆయన మీ అల్లుడు మీ కోడలతో కాకుండా ఇంకా 3 తిరుగుతున్నాడని మీకు తెలిసింది. మీరు ఎలా రియాక్ట్ అవుతారో అలా రియాక్ట్ అవ్వండి. ఉతికి ఆరే. ఇప్పుడే ఇంటికి వచ్చాడు, ఓకేనా? ఆంటీ ఏంటి ఏంటి ఎక్కడి నుంచి వస్తున్నావు? ఎవరితో తిరుగుతున్నావో, ఎక్కడెక్కడ తిరుగుతున్నావో నాకు పూర్తిగా అర్థమైపోయింది నీ గురించి. ఎవరు చెప్పారు నీకు? ఎవరు చెప్తారు? నా కూతురే చెప్పింది కదా. అసలు పండగ పూట ఇంటికి వచ్చి అమ్మాయి ముద్దు ముచ్చట చూద్దాం అనుకుంటే ముచ్చ చూడకుండా 3 పిల్లలు కన్నదా? నువ్వు 3 పిల్లల్ని కన్నావు. ముగ్గురిని పెట్టావు. ఏ ఊర్లో పెట్టావు? 13 ఖాళీ లేదన్నావు, 14 ఖాళీ లేదన్నావు, 16 ఖాళీ లేదన్నావు. అవి ఈవెంట్లు కాదు, అవి ఆ ఈవెంట్లు. అసలు నీకు అంత సత్తా ఉందా? ముగ్గురిని మెయింటైన్ చేసే అంత సత్తా ఉంది కాబట్టి పెట్టా. నీకేంటి ప్రాబ్లం? నా కూతురికి పెట్టు, ఆ పెట్టేదేదో. నిన్ను పెళ్లి చేసుకుందేందుకు? నీ కూతురికి విడాకులు ఇచ్చేస్తున్నా, పో ఇక్కడ నుంచి. ఇదో ఏంటి ఆడవాళ్ళు ఈ మధ్య ఏ కేసులు పెడుతున్నారు? అలా పెట్టాలంటే ఇప్పుడు 4 కేసులు పెట్టాలి నా మీద.
ఇప్పుడు ఇదిగో మీరు మాటల్లో ఉండగానే ఈయన రెండో అత్త రాబోతుంది. ఆవిడ అత్త అంటే చేయదు, ఆవిడ కోళ్ళంటే చేస్తుంది, అది ప్రాబ్లం. ఆవిడ కోళ్ళంటే చేస్తుంది, అది ప్రాబ్లం. సరే కనీసం ఆమెకి కూతురు క్యారెక్టర్ కైనా రండి. కూతురు క్యారెక్టర్ గా వచ్చి న్యాయం అడగండి. అత్తగా కాదు కూతురుగానే వస్తుంది. శైలజ గారి కూతురు, ఆయనకి పెళ్ళ. అమ్మ ఒక్క నిమిషం ఆగు. ఈయన ముఖం చూస్తే అసలు ఇంకొకటి మెయింటైన్ చూసావా? చేసేలా కనిపిస్తుందా అమ్మా? ఇలా అన్న వల్లే 3 పెట్టా. ఇదే నమ్మకం నీకుందా? అంటారనుకున్నావా? అంటారనుకున్నావా? నీ యాషాలు మా అమ్మ చెప్తే తెలిసింది అనుకుంటున్నావా? ఎవరనుకున్నావు? చమ్మకి చంద్ర స్కిట్ లో చేసింది. ఇదిగో ఈ రోజు నుంచి నీకు ఫుడ్ లేదు, బెడ్ లేదు, అర్థమైందా? ఇప్పటికైనా అర్థమైందా నేను 2-3 ఎందుకు పెట్టుకున్నాను? ఏంటమ్మా వాడు మాట వింటాడంటే అలా వెళ్ళిపోతున్నాడు. మాట అమ్మా, వినండి. అమ్మా, నాకు ఇదిగో, ఇంకో పెళ్లి చెయ్యమ్మా. ఇదిగో ఇక్కడే ఉన్నాడు ఇంకొకడు. ఏమే ఏమైంది? ప్రాబ్లం ఏమైంది? అంతా నీ వల్లే. నా వల్ల ఏమైంది? అసమర్థని తీసుకొచ్చి పెళ్లి చేసావు. ఎంచక్క బుద్ధిమంతుడు. ఓ పని చేద్దాం, అక్కడ విడాకులు ఇచ్చి వీడితో పెళ్లి చేసేద్దాం. మరి అదిగో అల్లుడే వచ్చాడు. అక్కడ ఊరెళ్ళిందే నువ్వు వచ్చే. ఓకే థ్యాంక్ యూ. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా?